ఈ మధ్య కాలంలో పొద్దున లేస్తే అసలు ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే డౌట్తోనే ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు ఒరాకిల్ 12,000, టీసీఎస్ 8,000, అదేవిధంగా ఇన్ఫోసిస్ కంపెనీ 6,000 నుంచి 10,000 మంది ఉద్యోగులను కూడా తీసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాలో ఈ యొక్క జనవరి నుంచి ఇప్పటి వరకు 1,25,000 మంది ఉద్యోగాలు పోయాయి. మరి అలా ఎందుకు జరుగుతుంది? దాని వెనకాల గల కారణాలు ఏమిటి? ఆల్రెడీ ప్రస్తుతం మనతో పాటు అయితే ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఒరాకిల్లో పనిచేశారు. ఇప్పుడు ఐటీ ఫోరం అండ్ ఎంటర్ప్రైనర్స్కి సంబంధించిన ఆయన అక్కడ ఫౌండర్ కూడా ఉన్నారు. సో అప్పుడు పని చేశారు. అప్పట్లో ఆయన ఒరాకిల్కి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు ఐటీ ఫౌండర్ కూడా, కాబట్టి దాని గురించి కంప్లీట్గా మాట్లాడడం. నమస్తే సార్. సార్, మనం ఇన్ని రోజుల పాటు చూస్తూ ఉన్నాము, ఒక్కసారి 2 సార్లు ఉద్యోగాలు పోవడము, మహా అంటే 10,000 మంది. కానీ ఈసారి హిస్టరీలో ఎప్పుడు లేనంత విధంగా 1,25,000 మంది జాబులు పోయాయి సార్. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఒరాకిల్లో జరిగింది ఇది బ్లడ్ బాత్ మేడం. ఆల్మోస్ట్ ఒక 30,000 మందిని తొలగించడం జరిగింది. ఎందుకంటే ఒరాకిల్ ఓపెన్ ఏఐ అనే కంపెనీ, అంటే మనకి ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ ఇచ్చే కంపెనీతోని వాళ్ళకు కొన్ని అగ్రిమెంట్స్ పెట్టుకుంది. మేమేంటంటే మా డేటా సెంటర్లు తర్వాత మాకు ఏఐ డేటా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాని కారణంగా 30,000 మందికి ఎట్లాంటి నోటీస్ లేకుండా వితౌట్ ఎనీ లేబర్ లాస్ లేకుండా తొలగించడం జరిగింది. దాని గురించి మా పోరాటం కూడా ఒక ఒరాకిల్ ఫైల్స్ అనే మూమెంట్, నేను జెన్జీ మూమెంట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒరాకిల్ తొలగించడానికి చాలా కారణాలు ఉన్నాయి మేడం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఏఐ మూవ్ అనుకుంటారు, కానీ ఒరాకిల్ అనేది ఒక $130 బిలియన్ అప్పులో కూరుకుంది. అంటే బార్క్లేస్ అనే సంస్థ ఒరాకిల్కు మన క్రెడిట్ సిబిల్ రిపోర్ట్ లాగా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ కప్పిపుచ్చుకొని ఒరాకిల్ ఏం చేసిందంటే ఎంప్లాయీస్ని తీసేసి ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇంకా మేము ఎంప్లాయీస్ని తీస్తున్నాము, మా రెవెన్యూ పెరుగుతుందని ఒక బూటకపు నాటకం లాగా ఒరాకిల్ వ్యవహరిస్తుంది. ఒక ఒరాకిలే కాదు మేడం, రీసెంట్గా చూసినట్టయితే మనము మెటా 8,000 మంది తొలగించింది. ఈవెన్ మైక్రోసాఫ్ట్లో 7% ఆఫ్ యుఎస్ వర్క్ ఫోర్స్ను అంటే ఫోర్సిబుల్గా రిజిగ్నేషన్ చేయించారు. ఈ ఒరాకిల్లో కూడా ఏం జరుగుతుంది మేడం అంటే ఫోర్సిబుల్ రిజిగ్నేషన్ జరుగుతున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఫోర్సిబుల్ రిజిగ్నేషన్ చేయట్లేదో, నేను చేయనని చెప్పాను, నన్ను థ్రెటన్ చేయడము, తర్వాత నన్ను బెదిరించడము, తర్వాత నేను లేబర్ కమిషనర్ను, తర్వాత పిఎంఓ, తర్వాత రీజనల్ లేబర్ కమిషనర్ ఢిల్లీ, తర్వాత ఈఓసి అనే కొత్త సైట్ మేడం, యుఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కంపెనీస్లో కూడా. శ్రీధర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఎవరెవరైతే ఎంప్లాయీస్ని తీసేశారో వాళ్ళకి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీస్తే అసలు ఇప్పుడు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకి మహా అంటే 2 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఆ ఎక్స్పీరియన్స్తోని వాళ్ళకి అసలు ఏదైనా డౌట్ వస్తే ఒక సీనియర్ లేనటువంటి పొజిషన్ అక్కడ ఒరాకిల్లోనే కాదు, చాలా మటుకు ఐటీ కంపెనీస్లో ఇదే ఫేస్ అవుతున్నారు. మరి దాని గురించి మీరు వాళ్ళు ఒకసారి ఒరాకిల్లో వర్క్ చేశారు, అప్పుడు ఎలా ఉండింది? యాక్చువల్గా సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం, మనం ఇంట్లో ఒక గోడ కూలగొట్టాలంటే అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇదంతా కొడతా ఉంటాడు పొద్దంతా. అదే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ చేస్తాడు, ఒక డ్రిల్ మిషన్ తెచ్చి అటు సైడ్లో కూలగొడతాడు, మొత్తం అది పడిపోతుంది. ఇది చాలా ప్రాజెక్టులు ఒరాకిల్లో ఈ మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయిపోయినాయి మేడం. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలంటే ఒకప్పుడు మోర్ ఎంప్లాయీస్ మోర్ గ్రోత్, ఈరోజు ఏంటంటే లెస్ ఎంప్లాయీస్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఏఐ. కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఏఐ పైన ఇన్వెస్ట్ చేసి లేబర్ను తగ్గించుకుంటారు. మన ఇండియా చూసుకున్నట్టయితే లేబర్ సెంట్రిక్ కంట్రీ, కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఉద్యోగాలు పోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఒరాకిల్లో చూసినట్టయితే ఒక క్యాన్సర్ పేషెంట్ను అతనికి బయటకు వెళ్తే ఇన్సూరెన్స్ కూడా రాదు. అంటే కంపెనీస్కు ఎలాంటి హ్యుమానిటీ, ఎలాంటి ఎమోషన్స్ ఉండవు మేడం. కాబట్టి ఏంటంటే కంపెనీస్ మనం పని చేయించిన వాళ్ళు పని చేయించుకుంటారు, వాళ్ళకి ఎప్పుడైతే అవసరం లేదో వాళ్ళు ఈవెన్ సీఈఓను కూడా తీసేయడానికి వెనకాడరు. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అనే కాకుండా ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు మే వచ్చింది, వాళ్ళు ఒక బ్యాచ్ బయటకు వచ్చేసి ఉంటుంది. మనం సంవత్సరాలలో లక్షల కొద్ది మంది బీటెక్ చదువుతూ ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలలోనే వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో రేపు పొద్దున 6 గంటలకు ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మీ జాబ్ లేదు ఇక అనేటువంటి భయాందోళన. మరి పిల్లలు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే అందరు కూడా ఒక ఐటీ అనే కెరియర్ కాకుండా ఎన్నో మనకు క్వాంటమ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏ అడ్వాన్స్ కెరియర్స్ ఉన్నాయి,
ఈవెన్ యాక్చువల్ ఒక ప్లంబర్ కూడా అంటే మనము డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గౌరవించినట్టయితే ఒక ప్లంబర్ కూడా చాలా ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు ఈరోజు ఐటీ ఎంప్లాయీ కన్నా. మనం ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఒక ఐటీ అనే కాకుండా డిప్లొమా కోర్సెస్ తర్వాత వేరే కోర్సెస్ నేర్చుకొని అన్ని ఆటోమొబైల్ ఫార్మా రంగంలోకి వెళ్ళిపోయినాం అనుకోండి, మనకి ఇంత కాంపిటీషన్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఐటీ టెక్నాలజీ ఫోకస్గా కనబడుతుంది కాబట్టి మీడియా అటెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది దీనిపైన. అందరూ ఏంటంటే ఇంకా డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకొని డిఫరెంట్ లెవెల్లో వాళ్ళు వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా కంపెనీస్ కూడా అసలు హెచ్ఆర్ వ్యవస్థ ఒక మాఫియా వ్యవస్థ నడుస్తుంది మేడం చాలా కంపెనీస్లో. వాళ్ళు బ్యాక్ డోర్లో జాబులు అమ్ముకోవడాలు, ఒరాకిల్లో నేను చాలా చూశాను యాక్చువల్గా. వాళ్ళు బ్యాక్ డోర్లో జాబులు అమ్ముకోవడాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ నెపోటిజం ఇవన్నీ జరుగుతుంది. అది అన్ని ఇండస్ట్రీలో ఉందనుకోండి. కానీ ఏంటంటే మీ కెరియర్ను ఏఐ వైపు, క్వాంటమ్ టెక్నాలజీస్ వైపు, సైబర్ సెక్యూరిటీ వైపు ఇలాంటి సైడ్ వెళ్తే మీకు మంచి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ప్లస్ మంచి కెరియర్ ఉంటుంది మీకు. సో రైట్ నౌ మన శ్రీధర్ గారు అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీటెక్ అనే ఒకటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మీరు బీటెక్లోకి వెళ్ళినప్పటికీ కూడా అందులో డిఫరెంట్ ఉంటాయి. ఒక ఐటీ పైనే ఫోకస్ చేయకుండా ఏఐ టెక్నాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్, అదేవిధంగా మనకి డిజిటల్ కంటెంట్ క్రియేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి స్కోప్ అనేది ఉంది. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు బీటెక్ చూస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు దాని తర్వాత చేయాలి అనుకునే వాటి అన్నిటి గురించి కూడా ఆలోచించాలి. సో ఇది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అనే చెప్పాలి, కానీ అన్ని దగ్గరలో ఇలానే జరుగుతుందని మాత్రం అందరూ ఒక్కసారిగా షాక్లోకి అయితే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్ పైన అవగాహన తీసుకురావడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రిపోర్టర్ షార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.